Hello everyone, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఫర్ ఎంసెట్ 2023 చూద్దాం. దిస్ వీడియో ఈజ్ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, సో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది, ప్లస్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ చాప్టర్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు. ప్లస్ ఇది కొంచెం ఈజీ చాప్టర్ కూడా కాబట్టి ఈ చాప్టర్ లో నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలగాలి. ఓకే, సో దీని యొక్క మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ కావాలనుకుంటే మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో వెబ్సైట్ కి వెళ్ళి మీరు మన యొక్క వెబ్సైట్ నుండి ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ దాంతో పాటు మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లో మీకు లాస్ట్ 5 year పేపర్స్, ఓకే, సో ఇవన్నీ కంప్లీట్ కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. కంప్లీట్ గా నేను ఒకసారి చెప్పేస్తాను, ఒకసారి చూడండి. సి యాప్ లో మనకి ప్రీవియస్ 5 year పేపర్స్, ఓకే, సో ప్రీవియస్ 5 year పేపర్స్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మనకి స్టడీ మెటీరియల్ ఉంటుంది. ప్రతి ఒక్క చాప్టర్ కి స్టడీ మెటీరియల్ ప్లస్ దాంతో పాటు దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ 5 full length మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి. సి 5 full length మాక్ టెస్ట్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో 5 full length మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయి కదా, ఇది మీకు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా, అలానే మనం ఈ 5 full length మాక్ టెస్ట్ ని డిజైన్ చేసాము ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, సో నార్మల్ గా ఏవి పడితే అవి క్వశ్చన్స్ కాదు, ఎంసెట్ కి యూస్ఫుల్ అయ్యే మోడల్ క్వశ్చన్స్ మాత్రమే ఆ టెస్ట్ లో ఇంక్లూడ్ చేశాం కాబట్టి అది ఇంకా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా మీరు మా యొక్క కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. 499 కి మన యొక్క కోర్స్ అవైలబుల్ గా ఉంది. సో ఎంసెట్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ క్వశ్చన్. సో ఇలా మీరు ఫర్దర్ గా వెళ్ళి దాని యొక్క పేమెంట్ ఇచ్చేసేస్తే మీకు డైరెక్ట్ గా యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ స్టీల్ రాడ్. ఓకే, సో ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ స్టీల్ రాడ్ అండ్ ఏ కాపర్ రాడ్ ఇఫ్ ద స్టీల్ రాడ్ ఈజ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారు, ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్. ఓకే, సో రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ స్టీల్ రాడ్ వర్సెస్ లెంత్ ఆఫ్ కాపర్ రాడ్ అంటున్నారు. కానీ ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఇక్కడ చూడండి కండిషన్ ఏం చెప్తున్నారు, ఇఫ్. ఓకే, సో ఇఫ్ ద స్టీల్ రాడ్ is 4 centimeter longer than the copper rod. Okay, so if the steel rod, okay, it means that ls is equals to 4 centimeter longer than the copper rod. So this is the condition. Okay, so length of steel rod is always 4 centimeters longer than the copper rod at any temperature. At any temperature. Okay, సో ఎట్ ఎనీ టెంపరేచర్ అని మనల్ని అంటున్నారు. బట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎల్ఎస్ అపాన్ ఎల్సి. ప్లస్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఫర్ స్టీల్ రాడ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ఫా. స్టీల్ ఈస్ గివెన్ దట్ ఈస్ 1.1 into 10 power 5 per degree Celsius. And కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఫర్ కాపర్ కూడా మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ 1.7 into 10 power -5 పర్ డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. సి ఇక్కడ లీనియర్ ఎక్స్పాన్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి డెల్టా ఎల్ విల్ బి ఈక్వల్స్ టు, ఓకే, సో దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ విల్ బి ఈక్వల్స్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఇక్కడ మనకి కాపర్ అండ్ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కాబట్టి స్టీల్ రాడ్ స్టీల్ రాడ్ స్టీల్ అండ్ అదే డెల్టా కాపర్ రాడ్ చూసుకున్నట్టయితే ఎల్సి ఆల్ఫా సి డెల్టా టీ. బట్ చేంజ్ ఇన్ లెంత్ ఆల్వేస్ సేమ్ ఉంది అంటున్నారు కాబట్టి మనం ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటే నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను. ఓకే, ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, ఎల్ఎస్ ఆల్ఫా ఎస్ డెల్టా టీ విల్ బి ఈక్వల్స్ టు ఎల్సి ఆల్ఫా సి డెల్టా టీ అవుతుంది. ఓకే, కానీ టెంపరేచర్స్ కూడా మనకి సేమ్ కన్సిడర్ చేసుకుంటే మనం ఎల్ఎస్ అపాన్ ఎల్సి విల్ బి ఈక్వల్స్ టు ఆల్ఫా సి అపాన్ ఆల్ఫా ఎస్. ఓకే, సో ఇది మనకి ఫైనల్ కండిషన్. సో ఒకవేళ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎల్ఎస్ అపాన్ ఎల్సి విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఆల్ఫా సి. ఆల్ఫా సి ఈస్ 1.7 into 10 power -5 per degree Celsius upon 1.1 into 10 power -5 per degree Celsius. ఓకే, సో ఎల్ఎస్ అండ్ ఎల్సి నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఫైనల్ గా 17 upon
11 అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్. ఓకే, సో 2022 యొక్క క్వశ్చన్ ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ మన యొక్క కోర్స్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్టయితే ఏ హోల్ ఆఫ్ డయామీటర్ 5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇలా ఒక షీట్ ఉంది, దాంట్లో మనకి 5 సెంటీమీటర్స్ యొక్క హోల్ డ్రిల్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ హోల్ చేసి ఉంది, దట్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఓకే, సో 5 సెంటీమీటర్ ఇక్కడ డ్రిల్ చేసేసారు ఇన్ డయామీటర్. ఓకే, ఇన్ ఏ మెటల్ షీట్ ఎట్ 30 degrees Celsius. ఓకే, ఇనిషియల్ గా టెంపరేచర్ 30 degrees ఉన్నప్పుడు మనకి ఈ హోల్ ని డ్రిల్ చేశారు. ద లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్ ఈజ్. ఓకే, సో మనకి లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్ కూడా ఇచ్చేసారు. దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10⁻⁵ per Kelvin అని ఇక్కడ చెప్తున్నారు. నౌ ద డయామీటర్ ఆఫ్ ద హోల్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ రేజ్ టు 230. ఓకే, సో టెంపరేచర్ ఫైనల్ టీ 2 మనం చూసుకున్నట్టయితే 230కి చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ డయామీటర్ ఎంత అయితే మనకి చేంజ్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో వి నో దట్ సి ఇక్కడ సో ఫైనల్ లెంత్ విల్ బి ఈక్వల్స్ టు ఇనిషియల్ లెంత్ టైమ్స్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ మనకి అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ డైరెక్ట్లీ ఐ విల్ బి గెటింగ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలాంటి మీరు చాలా జాగ్రత్తగా చాలా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎంసెట్ లో మీరు సాల్వ్ చేయడం చాలా సింపుల్ గా అయిపోతుంది, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, సో ఎల్ విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఇనిషియల్, దట్ ఈస్ 5 సెంటీమీటర్ ఉండింది. సో 5 సెంటీమీటర్ ప్లస్ times 1 plus alpha is given, that is 2 into 10⁻⁵. Okay, times delta t, that is 230 minus 30 degrees. Okay, so 230 minus 30 degrees. Okay, so ikkada nenu inka further ga simplify cheste it will be equals to 5 times of 1 plus 2 into 10⁻⁵ into 200, right? So into 200. So it will be equals to 5 into 1 plus 2 into 10⁻⁵ into, okay, multiply చేసేద్దాం. So it will be equals to plus 4 into 10⁻⁻3. ఎందుకంటే ఈ 2 zeros ఇక్కడ 2 zeros తీసేస్తే -3 ఉంటుంది. 2 times of 2 will be 4 and that is 10⁻⁻3. Okay, so it will be equals to 5 plus 20 into 10⁻⁻3. So it will be equals to 5 plus 0.02. Okay, so which is equals to 5.02 centimeter. That is option 2 will be right answer. Hope that is clear. Okay, so ఇలా సింపుల్ గా మీరు ఎంసెట్ లో చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కోసం మన యొక్క టెస్ట్ సిరీస్ యూస్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి, టెస్ట్ అనాలిసిస్ ఉన్నాయి, 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది. సో ఇలా మీకు కంప్లీట్ గా మన యొక్క మెటీరియల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సి ఈ క్వశ్చన్ లో చూడండి, వెన్ ఏ మీటర్ రాడ్, ఓకే, సో దట్ ఈస్ గివెన్ L is equals to 1 meter ఆల్రెడీ ఇచ్చేసారు. వెన్ ఏ మీటర్ రాడ్ made of silver, okay, so made up of silver at, okay, so at T is equals to 0 Celsius is heated to 100 degrees, that is T initial, T second, final తీసుకుంటే 100 degree Celsius దగ్గర మనకి ఫైనల్ గా తీసుకొని వెళ్ళారు దీనికి. ఓకే, సో 100 degrees Celsius. ఓకే, its length increased, okay, that is change in length which is equals to 0.19 centimeter. ఇది చూడండి చాలా జాగ్రత్తగా, ఇక్కడే మనకి అసలు ట్విస్ట్ ఉంది ఈ క్వశ్చన్ లో. ఓకే, సో చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చారు బట్ ఇన్ సెంటీమీటర్స్, మనకి యాక్చువల్ లెంత్ మీటర్స్ లో ఇచ్చారు. ఇది కన్వర్ట్ చేయడం చాలా స్టూడెంట్స్ మర్చిపోతారు. సో మీకు ఫైనల్ గా ఆన్సర్ తప్పుగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, డెల్టా ఎల్ విల్ బి ఈక్వల్స్ టు 0.19 into 10⁻⁻2, ఓకే, మీటర్స్ అవుతుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. నా I know that change in length will be equals to L alpha delta T. Okay, so change in length ఇచ్చేసారు. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే 0.19 into 10⁻⁻2 is equals to length is given 1 into alpha. Okay, so alpha నే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్ మనకి ఇచ్చేసారు. సో ఆల్ఫా, దట్ ఈస్ ఆల్ఫా టైమ్స్ 100 minus 0. Okay,
సో ఇక్కడ చూడండి 0.19 into 10⁻⁻2 will be equals to alpha into 100. సో ఈ 100 ని నేను ఇటు తీసుకెళ్ళాలనుకోండి, అగైన్ అది ఇది మైనస్ లోకి వస్తుంది. కాబట్టి ఆల్ఫాని ఇటు పెట్టేసి ఈ 100 ని నేను తీసుకెళ్తున్నాను. దట్ ఈస్ 0.19 into 10⁻⁻4 is equals to alpha. Then alpha is equals to 1.9 into 10⁻⁻5. Okay, so this is alpha value. Okay, సో alpha value మనకి వచ్చేసింది. బట్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు, మనకి ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. సి ఇది మనం ఓన్లీ వన్ డైమెన్షన్ అనుకొని సాల్వ్ చేసాము కాబట్టి ఓన్లీ వన్ డైమెన్షన్ మాత్రమే వచ్చింది. బట్ వాల్యూమెట్రిక్ మనకి కావాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్ఫా, బీటా అండ్ గామా. దిస్ ఈస్ అవర్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇది మనకి 2 డైమెన్షనల్ లో జరిగితే, అండ్ దిస్ ఈస్ 3 డైమెన్షనల్, దట్ ఈస్ వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్. ఓకే, సో గామా విల్ బి ఈక్వల్స్ టు 3 times of alpha. Okay, so 3 times of alpha. Then gamma will be equals to 3 into 1.9 into 10⁻⁻5. Then gamma will be equals to 5.7 into 10⁻⁻5 per degree Celsius. So this is our answer, that is option 3 will be right answer. సో ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ని జాగ్రత్తగా ఎంసెట్ లో సాల్వ్ చేయాలి. ఓకే, ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. దాంట్లో మీకు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి వస్తాయి. కాబట్టి మీకు చాలా ప్రాక్టీస్ చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, మీతో పాటు మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో దట్ ఆ టెస్ట్ సిరీస్ ప్లస్ ఆ క్వశ్చన్స్ నుండి మీ ఫ్రెండ్స్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరు ఫ్రెండ్స్ తో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.